గురజాల గడ్డపై ఎవరి జెండా ఎగరనుంది? ప్రత్యేక మేనిఫెస్టోతో ఎరపతినేని వేస్తున్న అడుగులు ప్రత్యర్థి పార్టీని బెంబేలెత్తిస్తున్నాయా? కూటమి పార్టీల బలంతో ఇక్కడ వార్ వన్ సైడ్ కానుందా? రాజకీయ పరిశీలకులు చెబుతున్నదేంటి? ఎరపతినేని వర్గం ధీమా ఏంటి? ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గం అంటేనే గుంటూరు కారానికి ప్రతీక. ఇక్కడి రాజకీయాలెప్పుడూ వేడిగానే సాగుతుంటాయి. నాయకులు ఎవరున్నా, పార్టీలు ఏవైనా, రాజకీయాలు మాత్రం సలసలా మరుగుతూనే ఉంటాయి. ఇక్కడి ఓటర్లిచ్చే తీర్పు ఎప్పుడూ విలక్షణమే. అయితే ఈసారి ఎన్నికల్లో గెలుపుపై రెండు పక్షాలు నమ్మకంతో ఉండగా, కూటమి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు మాత్రం ప్రచార పర్వంలో ముందుకు దూసుకుపోతున్నారు. అటు తెలుగుదేశం బలానికి తోడు జనసేన, బీజేపీ అదనపు బలంగా ఉండగా, వ్యక్తిగతంగా ఎరపతినేనికున్న ఇమేజ్ ఇక్కడ కూటమిని భారీ మెజార్టీతో గట్టెక్కిస్తుందన్న నమ్మకం తెలుగుదేశం, బీజేపీ, జనసేన శ్రేణుల్లో కనిపిస్తోంది. (1994, 2009, 2014) ఎన్నికల్లో గురజాల నుంచి ఎరపతినేని గెలిచారు. ఆయన హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. గురజాల ప్రజలెవ్వరూ ఎరపతినేని మర్చిపోలేదు. ఈ ఎన్నికల్లో ఎరపతినేనిని గెలిపించేందుకు ఆయన అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు కేవలం టీడీపీ శ్రేణులే కాకుండా జనసేన, బీజేపీలు కూడా ఎరపతినేనికి అండగా నిలవడంతో కూటమి అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకే అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఎరపతినేని శ్రీనివాసరావుకు నియోజకవర్గంలో మంచి పేరుంది. ఆయన వివాదరహితుడు కావడం, అందరిని కలుపుకునిపోయే తత్వముండడం ప్రజలకు మరింత చేరువ చేసింది. అందరివాడిగా ముద్రపడిన ఎరపతినేని జనసేన, బీజేపీ శ్రేణులకు త్వరగా కనెక్ట్ అయ్యారు. ఇక్కడ పొత్తులో భాగంగా టికెట్ టీడీపీకి దక్కడంతో ఏ చిన్న అసంతృప్తి లేకుండా జనసేన, బీజేపీ క్యాడర్ ఎరపతినేని గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామంటూ కదం తొక్కారు. దీంతో ఇక్కడ కూటమి అభ్యర్థి బలం రెట్టింపయినట్లయింది. ఇక గురజాల నుంచి పోటీ చేస్తున్న వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేకాదు, గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు, కాసు మహేష్ రెడ్డి ఇరువురి బలాబలాలు బాగానే ఉన్నాయి. సామాజిక వర్గం, ఆర్థికం, ప్రజల్లో దూకుడు వంటి విషయాల్లో ఇరువురు నాయకులు కూడా సమ ఉజ్జీలుగా ఉండగా, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. అశేష జన సైనికులు ఎరపతినేనికి జై అంటున్నారు. ఇందుకు బీజేపీ అదనపు బలం. దీంతో రాజకీయ చదరంగంలో ఎరపతినేని ముందంజలోకి వచ్చినట్లయిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఇక్కడ పోటీ పడుతున్న ఇద్దరు నేతలు కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సొంత మేనిఫెస్టోను తీసుకొచ్చారు. సాధారణంగా అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలను రూపొందిస్తాయి. వాటిని యునానిమస్గా ప్రచారం చేస్తాయి. అయితే గురజాలలో సాంప్రదాయానికి భిన్నంగా వైసీపీ అభ్యర్థి కాసు, టీడీపీ అభ్యర్థి ఎరపతినేనిలు స్వయంగా ఎవరికి వారు మేనిఫెస్టోలు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. తమను గెలిపిస్తే పలానా పనులు చేస్తామంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో ఇరువురి రాజకీయాలకు ఈ మేనిఫెస్టో రాజకీయం కూడా తోడయ్యింది. అయితే ఎరపతినేని మేనిఫెస్టో మాత్రం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. టీడీపీ సూపర్ 6 పథకాల్లో ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామనగా, అదనంగా తాను మరో సిలిండర్ ఇస్తానని ప్రకటించారు. ఇది పేద, మధ్యతరగతి మహిళ ఓట్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతేకాదు, నియోజకవర్గంలోని 2,15,000 మందికి చంద్రన్న బీమా ప్రీమియం చెల్లిస్తానని హామీ ఇచ్చారు ఎరపతినేని. ఇలా కీలక హామీలను ప్రకటించి నియోజకవర్గ ప్రజలను తన వైపు తిప్పుకున్నారు. ఇంకోవైపు కాసు మహేష్ రెడ్డి అందరిని దూరం చేసుకుని బలహీనపడ్డ పరిస్థితి. జంగా కృష్ణమూర్తి కూడా టీడీపీలో చేరడం ఎరపతినేనికి మరింత ప్లస్ అని చెప్పొచ్చు. అయితే ఎవరి బలాలు ఎలా ఉన్నా గురజాల గడ్డపై జెండా ఎగరవేసేదెవరో అన్నది తేలేది మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాతే. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.